ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని టచ్ చేయరు. నువ్వు బయటదానమైతే గనక భయపడాలి. ఇది అడ్రస్. పరలోకానికి అడ్రస్ ఏంటంటే క్రీస్తు రక్తం చేత కడగబడటం, ఆయన రక్తం నీలో ప్రవహించబడటం. ఆ రీతిగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరికీ దేవుడు తలుపు తీసి ఉంచాడు. నేను మరలా బ్లెస్ చేస్తున్నాను. ఈ 2వ సంవత్సరంలో మరలా మేము వచ్చేసరికి మీ తలుపులు తెరిచి ఉండును గాక. ఆమేన్. ఆ తలుపులు చెప్పడం వల్ల ముగియటం సాధ్యం కాదు. ముగిస్తే మాట చెప్తున్నాను, దేవుని వాగ్దానం ద్వారా మిమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచి నడిపించును కాక. ఇంకా బాప్తీసాలు పొందలేని బాప్తీసాలు పొంది దేవుడి ఇంట్లోకి వెళ్ళాలి. రోజులు బాగుండలేదు. వెళ్తే 2 ఇంట్లోకి వెళ్ళాలి. వెళ్తే దేవుడి ఇంట్లోకైనా వెళ్ళాలి, లేకపోతే దైవ ఇంట్లోకైనా వెళ్ళాలి. నువ్వు దాని ఇంట్లో నువ్వు వెళ్ళగలదు చెప్పాలి. దాని ఇంట్లో నువ్వు వెళ్ళగలదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆయన రక్తంలో కడగబడిన మనిషిగా తెరబడి తలుపులోకి వెళ్ళాలని మేము బ్లెస్ చేస్తూ మంచి సంఘాలుగా మంచి పేరు తెచ్చుకోనండి. లోకంలో అన్ని సంఘాలు మీ వైపు చూసినంత మాదిరికరంగా జీవించండి. మీలో ప్రేమ కలిగి ఉండండి, నమ్మకం కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి, జీవం కలిగి ఉండండి, మీలో స్థిరత్వం కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు మీకు తలుపులు తీస్తాడు. ఇప్పుడు మీరు కొద్ది సంఘమేనేమో విస్తారమైన దేవుడు కురిపించబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చి నడిపించును గాక. నా కోసం ఒకసారి లేచి నిలబడండి, ఇచ్చిన ప్రార్థన చేస్తాను. నువ్వు ఆయన బిడ్డవైతే నీ లోపల రాగలవు. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, వాడు తప్పిపోయినాడు. రేఖ తప్పింది, వాడిని రేఖ తప్పింది. వాడు తర్వాత వచ్చాడు. తండ్రి ఎందుకైనా కూడా అంటాడు, తండ్రి నీ కుమారుడు అనిపించుకున్నట్టు నేను బిడ్డని కాను, నీ కూల వంటలో ఒక్కడిని, నీ బిడ్డని కాదు, ఇక నీ చేసిన పాపానికి నీ కూల వంటలో ఒక్కడిని. తండ్రి చెప్పిన మాట్లాడి తెలుసా, బిడ్డ అంత మాట అన్నావేమిట్రా, నువ్వు తప్పిపోయిన ఇంటికి వచ్చావు కదా, మరలా నీ కోసం అప్పటి నుంచి తలుపు తీసి వచ్చాను. నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు కూలడు పెట్టరా, నా ఇంట్లో వాడికి నా రక్త సంబంధి. తప్పిపోతే మరలా నా మందిరానికి దేవుడు తలుపు తీసి దీవిస్తాడు. నీకు పరలోకపు తలుపులు మీ కోసం తెరవబడ్డాయి. తెరవబడిన సంఘంలో దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఈ సంవత్సరం తలుపులని మీ కొరకు దేవుడు తెరిచి ఉంచిన తలుపులు ప్రవేశించుదురుగాక. దేవుడు మనతో మాట్లాడేందుకు బిగ్గరగా చప్పట్లు కొట్టి ఒకసారి వంచండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభుత్వ ప్రార్థన మహాపరిశుద్ధుడానికి వందనం చెల్లిస్తున్నాం. దాసులు దయ్యాన్ని నిలబెట్టి సంఘం ఏ విధంగా ఉంటారో అయ్యా చాలా స్పష్టంగా మీరు మాట్లాడిన విధానం బట్టి తెలుసుకుంటున్నాం. అయ్యా ఫిలదెల్ఫియా సంఘం వలె ఈ సంఘాన్ని నాయన మీరు ఆశీర్వదించండి. అయ్యా ఈ యొక్క సంఘం ఎదుట నీ తలుపు తెరిచినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వాదాల చేత ఈ సంఘాన్ని మీరు నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా సంఘ విశ్వాసం అందరూ సేవకునికి సహకరించే సంఘంగా మీరు ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2025వ సంవత్సరం అయ్యా ఈ సంఘము అయ్యా శాఖోపశాఖలుగా విస్తరించబడుగా, సంఘ సరిహద్దులు విశాలపరచబడుగా, ఎంతో ప్రయాసంతో సేవకులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వార్షికోత్సవం అయ్యా సభను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఎంతైతే ప్రయాసపడ్డారో అంత 100 ఆశీర్వాదం అయ్యా ఈ యొక్క సేవకునికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వర్తమానం అందించిన సేవకుని వారి యొక్క కుటుంబాన్ని పరిచయం మీరు ఆశీర్వదించండి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేక మంది సేవకులు వచ్చి ఆయన ఈ యొక్క కూడికలో పాల్పొందారు. వారి యొక్క సేవ